రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం అండి. ఈరోజు గొప్ప విశేషమైన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ గొప్ప విశేషమైన మంత్రము శత్రు బాధల గురించి, శత్రు భయాల గురించి, శత్రువు నుంచి జరిగే ప్రాణహాని గురించి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు చేయవలసిన మంత్రము. శత్రువు వల్ల బాధలు ఉన్నవారు, శత్రువు వల్ల అపాయం ఉన్న వాళ్ళు చేస్తే చాలా విశేషమైన గొప్ప మంత్రము. ఈ మంత్రము వారాహి అమ్మవారికి సంబంధించిన మంత్రము. ఈ వారాహి అమ్మవారికి సంబంధించిన మంత్రము శత్రువు సంబంధించిన మంత్రము నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని 1,00,000 జపం చేయాలి. ఈ 1,00,000 జపం చేసిన తర్వాత సిద్ధి పొందుతారు. ఇది 21 రోజు చేస్తారా, 11 రోజులు చేస్తారా, లేకపోతే 41 రోజు చేస్తారా అనేది మీ లక్ష్య పూర్తియే కావాలి. ఈ జప సిద్ధి, ఈ 1,00,000 జప సిద్ధి మీరు అయిన తర్వాత మీకు ఆపదలు ఉన్నప్పుడు, మీకు ప్రాణహాని ఉన్నప్పుడు, శత్రువు వల్ల ఈ మంత్రాన్ని 108 సార్లు చదివి ఆ శత్రు పేరు చేర్చి చదివితే మీకు శత్రువుని జరిగే ప్రాణహాని కానీ, భయం కానీ అలాంటి ఏదైనా ఉంటే మీకు నివారణ అవుతుంది. మీ దగ్గర నుంచి శత్రువు వెళ్ళిపోవడం జరుగుతుంది. మీ చుట్టుపక్కల ఉన్నా కూడా మీ శత్రువు మిమ్మల్ని ఏం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. అంటే మీకు మిమ్మల్ని ఏం చేయాలనుకున్న శత్రువు కూడా మిమ్మల్ని ఏం చేయకుండా తనకు తాను వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని చెప్తాను, శ్రద్ధగా విని రాసుకోండి. వారాహి అమ్మవారి మంత్రము. ఐం గ్లం టం 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 హం స్వహ. ఐం గ్లం టం 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 హం స్వహ. ఐం గ్లం టం 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 హం స్వహ. ఈ మంత్రాన్ని 1,00,000 జపం చేయాలి. ఈ 1,00,000 జపం చేసిన తర్వాత మీరు సిద్ధి పొందుతారు. అప్పుడు మీకు అవసరం ఉన్నప్పుడు 108 సార్లు జపం చేసిన తర్వాత మీకు శత్రువు వల్ల జరిగే ప్రాణహాని కానీ ఇలాంటివి జరగకుండా నివారణ జరుగుతుంది. శత్రువు ఉన్న వాళ్ళే చేయండి. ఎవరో ఉన్నారని మీరు మనసులో పెట్టుకొని చేయదలుచుకుంటే అది మీకే ఇబ్బంది అవుతుందండి. మీకు శత్రువు వల్ల మాకు ప్రాణహాని ఉంది, ఇబ్బంది అవుతుంది, మాకు ప్రతి విషయంలో శత్రువు మాకు అడ్డొస్తున్నాడు అన్నప్పుడు అలాంటి సమయాన ఈ మంత్రాన్ని జపం చేస్తే శత్రువుకి, అంటే మీరు ఎవరైతే ఆ పేరు చేర్చి చేస్తారో మంత్రాన్ని, శత్రువుకి మీ దగ్గర నుంచి ఏం చేయకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. దీని గురించి ఇంక విశేషాలు కానీ ఇంకేమైనా సందేహాలున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. నా నెంబర్కి కాల్ చేయండి. వాట్సాప్లో మీకు వీలైతే మీ వాట్సాప్లో కూడా మీకు సరైన సమాధానం కోసం అంటే మెసేజ్ పెట్టండి. సర్వే జనా సుఖినో భవంతు.